శాంతి. ఈరోజు జూన్ 19వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, శివబాబా మీ పుష్పాలు మొదలైనవి స్వీకరించలేరు. ఎందుకంటే వారు పూజ్యులుగా కానీ లేక పూజారులుగా కానీ అవ్వరు. మీరు కూడా సంగమ యుగంలో పుష్పాలు, హారాలు ధరించకూడదు అంటున్నారు బాబా. ప్రశ్న: భవిష్య రాజ్య సింహాసనానికి అధికారులుగా ఎవరవుతారు? సమాధానం: ఎవరైతే ఇప్పుడు మాతాపితల హృదయాన్ని జయిస్తారో వారే భవిష్య సింహాసన అధికారులుగా అవుతారు. ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులపై కూడా విజయాన్ని పొందుతారు. బాగా కష్టపడి మాతాపితల కన్నా ముందుకు వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: నీ ఆకాశ సింహాసనాన్ని వదిలిరా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: బాబా హృదయ సింహాసనంపై విజయాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి. పరివారంలో ట్రస్టీగా ఉంటూ కూడా ప్రేమగా అందరినీ నడిపించాలి. మోహంపై విజయులుగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: యోగ బలము ద్వారా ఆత్మను స్వచ్ఛంగా చేసుకోవాలి. ఈ కళ్ళతో అన్ని చూస్తూ కూడా ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఇక్కడ పూల హారాలను స్వీకరించకుండా సుగంధమయమైన పుష్పాలుగా తయారవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ప్రారబ్ధం యొక్క కోరికను త్యజించి మంచి పురుషార్థాన్ని చేసేవారు శ్రేష్ఠ పురుషార్థి భవ. వరదానం యొక్క వివరణ: ఎవరైతే పురుషార్థపు ప్రారబ్ధమును అనుభవించే కోరికను కలిగి ఉండరో వారినే శ్రేష్ఠ పురుషార్థులు అని అంటారు. ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ స్వచ్ఛత అనేది అంతమైపోతుంది మరియు ఆలోచించేవారుగా అయిపోతారు. ఎవరైతే ఇక్కడే ప్రారబ్ధమును అనుభవించే కోరికను కలిగి ఉంటారో వారు తమ భవిష్య సంపాదనను సంపాదించుకోవటంలో లోటు అనేది ఏర్పరచుకుంటారు. కావుననే కోరిక అన్న పదానికి బదులుగా మంచిగా అవ్వాలి అన్న పదాన్ని గుర్తుంచుకోండి. శ్రేష్ఠ పురుషార్థులు సదా మచ్చలేని వారుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. వారు ఏ విషయంలో కూడా ఫెయిల్ అవ్వరు అంటున్నారు బాబా. స్లోగన్: సాధనాలను కమల పుష్పాలుగా అయి ఉపయోగించండి. ఎందుకంటే అవి మీ కర్మయోగానికి ఫలాలు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. సర్వస్వ త్యాగి పిల్లలలో ముఖ్యంగా సరళత మరియు సహనశీలత గుణాలు తప్పకుండా ఉంటాయి. ఇటువంటి పిల్లలు స్వయం హర్షితంగా ఉంటూ సర్వులను ఆకర్షిస్తారు. వారు ఇతరులకు స్నేహితులుగా అవుతారు. ఒకవేళ సరళత లేకపోతే స్నేహం కూడా ఉండదు. సాకార రూపంలో చూశారు, ఎంత నాలెడ్జ్ఫుల్లో అంతగానే సరళ స్వభావము. వృద్ధులతో వృద్ధులుగా, చిన్న పిల్లలలో చిన్నవారిగా. మంచిది. ఓం శాంతి.